సొగసుల కిల్ల చిక్కద చేతకి ఎల్లా హాయ్ రే ఈ పరుగులేల హాయ్ రే పసిచారు శీల హాయ్ రే బరువాల బాల హావే మారు 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 మస్కా మారు 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 మస్కా మారు అరే అరే రామ అరే అరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్ల చిక్కద చేతికి ఇల్లా నమస్కారం స్టార్ మహిళ 1900 ప్లస్ సూపర్ స్టార్ మహిళ అండ్ సూపర్ గిఫ్ట్ ఆఫ్ 3 lakh rupees. సో మన స్టార్ మహిళలో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ సూపర్ స్టార్ మహిళ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఈ సూపర్ డూపర్ షీల్డ్ తో పాటుగా సూపర్ గిఫ్ట్ 3 లక్షల రూపాయలు సొంతం చేసుకుంటారు. సో ఆచితూచి అడుగు వేసి బాగా ఆడి గెలుచుకోండి ఇదంతా ఓకేనా? ఓకే, సో ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ పరిచయాలు. ప్రణీత ఫ్రమ్ వరంగల్ కిడ్స్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. ఓకే ప్రణీత, వరంగల్ వాళ్ళు నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు చూడు. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ ఇట్స్ మై ఛాలెంజ్. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్కా గెలుస్తాం. మన తెలంగాణ నుంచి మన వరంగల్ నుంచి వెళ్ళి ఫస్ట్ మనమే సూపర్ మహిళ ఫస్ట్ మనమే అవుతాం. వరంగల్ నుంచి అది పక్కా నేనే అవుతాను అనుకుంటున్నాను. ఫ్రమ్ నెల్లూరు ప్రజలందరికీ నేను స్టార్ మహిళకు వచ్చి 3 lakhs నేనే గెలుస్తాను. ఖచ్చితంగా మన ఊరికి పేరు నిలబెడతాను. ఓకే సరే, మీ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారో విను. నెల్లూరు మహిళ మా నెల్లూరు మహిళే సూపర్ స్టార్ మహిళ ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్ ఖచ్చితంగా గెలుచుకొని వస్తాను. మన ఊరి పేరు నిలబెడతాను. సూపర్ స్టార్ నేనే అవుతాను. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. Okay. వైజాగ్ పేరు నిలబెడతాను. 3 lakhs నేనే తీసుకెళ్లిపోతాను. ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతం పేరు నిలబెడతానంటున్నారు. మరి మీ వాళ్ళు ఏమంటున్నారో విను. వైజాగ్ మహిళే సూపర్ స్టార్ మహిళ సూపర్ స్టార్ మహిళ సూపర్ వైజాగ్ మహిళ అదర్స్. వైజాగ్ మహిళే సూపర్ స్టార్ మహిళ ఇట్స్ మై ఛాలెంజ్. వైజాగ్ మహిళలకి ఆల్ ది బెస్ట్. ఛాలెంజ్ నేనే సూపర్ స్టార్ మహిళ అవుతాను. నేనే 3 lakhs గెలుచుకొస్తాను. మన వైజాగ్ పేరు నిలబెడతాను. సుమావు నమ్మి కరెక్టేనా? Yes. ఓకే, నాకు అందులో ఎందుకో సునామి, సుమాని, సమూనా ఇట్లా ఏవేవో వచ్చాయి నాకు. ఎందుకంటే నా పేరుని అలా గబ్బులు ఎత్తిస్తారు. హే గబ్బు ఏంటి? అలా అయితే నా పేరు కూడా గబ్బే ఓకేనా? సుమా ఎంత మధురంగా ఉంది. నమ్మి అంటే ఏంటి? సుమౌనమి మౌనమి ఎంతో కామ్ గా ఉంటాను. అస్సలు ఆ లక్షణంలో కనిపించట్లేదు. ఓకే చెప్పు సుమౌనమి. నా పేరు సుమౌనమి. నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను ఫస్ట్ ఇయర్ MBA చేస్తున్నాను. ఓకే నేనే సూపర్ స్టార్ మహిళ అవుతాను. మా రాయలసీమ ప్రజల పరువు నిలబెడతాను. ఓకే కమాన్, మీ రాయలసీమ వాళ్ళు ఏమంటున్నారో విను. సూపర్ స్టార్ మహిళలో ఖచ్చితంగా మా కర్నూలు మహిళనే విన్ అవుతుంది. నో డౌట్ ఇట్స్ మై ఛాలెంజ్. మా కర్నూలు మహిళే సూపర్ స్టార్ మహిళ. కర్నూలు మహిళే సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. మా కర్నూలు మహిళే సూపర్ స్టార్ మహిళ అవుతుంది. రాయలసీమ స్త్రీలారా మీరు గుండెపై శుభ్రంగా చేయి వేసుకొని నిద్రపోండి. నేనే సూపర్ స్టార్ మహిళ.
3 lakhs మనదే. నేను రాజమండ్రి నుండి వచ్చాను. మా రాజమండ్రి వాళ్ళు పరువు నిలబెడతాను. నేనే సూపర్ స్టార్ మహిళ కన్ఫర్మ్ గా చూపిస్తాను. నేను ఓకే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా నాకు నేను విన్ అవుతాను కన్ఫర్మ్ గా. ప్రైజ్ నాదే. కొట్టేసేలా ఉంది అసలు. సరే కానీ ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆదిత్య రాజమండ్రి. ఓకే, మరి రాజమండ్రి ప్రేక్షకులు ఏమంటున్నారు? సూపర్ స్టార్ మహిళ సూపర్, రాజమండ్రి మహిళ ఆల్ ద బెస్ట్. రాజమండ్రి మహిళ ఆల్ ది బెస్ట్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుంది. ఛాలెంజ్ నేనే కన్ఫర్మ్ గా విన్ అవుతాను. మన రాజమండ్రి మహిళ నేనే అవుతాను. మీరు కన్ఫర్మ్ గా నన్ను బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటే నేనే సూపర్ స్టార్ మహిళ అవుతాను. నా నేమ్ మనీషా, నేను హైదరాబాద్ నుంచి వచ్చా. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సరే అయితే నీకు బెస్ట్ విషెస్ ఫ్రమ్ హైదరాబాద్ వ్యూవర్స్. సూపర్ స్టార్ మహిళ ఎవరో కాదు, మా హైదరాబాద్ మహిళే. ఎలాంటి డౌట్స్ లేవు, మా హైదరాబాద్ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. హైదరాబాద్ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. సూపర్ స్టార్ మహిళ నేనే అవుతా హైదరాబాద్ నుంచి, పక్కా ఛాలెంజ్. వైజాగ్ నుంచి, వరంగల్ నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, కర్నూలు నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ 6గురిలో ఈ రోజు ఎవరు స్టార్ మహిళ అయ్యి సూపర్ స్టార్ మహిళ పోటీల వైపుకి వెళ్తారో చూద్దాము. ఆట మొదలెడదాము. సూపర్ స్టార్ మహిళ పోటీలు జరుగుతున్న మన స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జరా ఓకే, సో చూద్దాం ఎవరికి వాళ్ళ స్టార్ కార్డ్ వచ్చింది. మళ్ళీ రాదు ఏ కాలం తెలియని లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి కంగ్రాచులేషన్స్, నీకు 20 పాయింట్స్. మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. పోటీ చాలా గట్టిది. 3 lakhs క్యాష్ ప్రైజ్ ఉంది ఇందులో. సో రెడీ, 1 2 3 గో. నీకు 10 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. నెల్లూరు అమ్మాయి అవుట్ అయిపోయింది. అయ్యో బాధపడకండి, ఇంకా మనకి కొన్ని రౌండ్లు ఉన్నాయి. నీకు ఇప్పటికి 12 పాయింట్లు. ఒక రోజు ఒక భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా పిల్లలేమో మట్టిగా మొత్తం బట్టల మీద అంతా వేసుకొని అక్కడే బయట ఆడుకుంటూ ఉన్నారంట. లోపలికి వెళ్ళి చూసేసరికల్లా షూస్ అక్కడ, స్కూల్ బ్యాగ్ ఇక్కడ, ప్లేట్లు కడక్కుండా, బట్టలు తొక్కకుండా, బెడ్షీట్లు అన్ని చిందర వందరగా పిచ్చి పిచ్చిగా ఉన్నాయంట. వాళ్ళ ఆవిడ్ని పిలిచి, ఏంటి ఇది, ఇల్లంతా ఇంత గందరగోళంగా ఉంది ఏంటి అని అడిగాడంట. ఆ రోజు వచ్చిన తర్వాత అంటారుగా, నువ్వేం చేస్తావు ఇంట్లో అని చూపిద్దామని. సో రోజు మన
ఆడవాళ్ళు ఈ మగవాళ్ళ కంటికి కనిపించని ఎన్నో పనులు చేస్తూ ఉంటారన్నమాట. కానీ గుర్తింపు ఏది? వేర్ ఇస్ ద గుర్తింపు అని అడుగుతున్నాను యువర్ ఆనర్. అందుకే అప్పుడప్పుడు కొన్ని అలా చేయకుండా వదిలేస్తే నువ్వేం చేస్తూ ఉంటావు ఇంట్లో అన్న ప్రశ్నకి వాళ్ళకి సమాధానం దొరుకుతుంది అనమాట. 1 2 3 గో. రాజమండ్రి అమ్మాయి అవుట్ అయింది. పర్వాలేదు, ఇంకా మనకి 4 రౌండ్లు ఉన్నాయి. 14 పాయింట్స్. 1 2 3 గో. ప్రణీతకి 18 పాయింట్లు, జాస్మిన్ కి 16 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూడండి తొందరగా. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. रूप तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా काटे सुकुंदा में गिल्ली कच्चा నీకే సుకోరాదా ముద్దు ముజ్జా దగ్గరైతే సిగ్గుపుట్ట దూరమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైట హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అద్దరై అల్లరట్ట బుక్క పండు సిగ్గు చర పక్క పాలు పంచదార బుక్క బొత్త పంచుకోర వెరీ గుడ్ వెరీ గుడ్ కుర్ర పిట్ట బెర్రి గోల కౌగిలిస్తే కక్కి గోల కన్ను కొట్టి కాకలెల్ల బెర్రి బే పడుచు అందాలు పట్టుకో పట్టుకో చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో గడుసు కాగిళ్ళు గట్టిగా కట్టుకో సొగసు పొత్తిళ్ళు గుట్టుగా ముట్టుకో నడుము కలేసు నడకలే నైసు తక్ ధిమి తాళమే అడగకు బాసు అలిగిదే ఫేసు రగడలో రాగమే లొట్టి పిట్టకు చేరెక్కలెప్పుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో పొట్టు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టు జారిపోయే కోకలో కొమ్మలంగి కన్ను కొట్ట కొండకలి ఇలా కొట్ట కొట్టి పుంజు కొరకో అందగాడు ఆశ పెట్ట చందమామ దొచ్చి పెట్ట చక్కరాయి చిక్కులెందుకో రూప్ తేరా మస్త్ హనా నీకు తేరా వ్యస్త హనా సోపు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా కర్నూల్ మౌనమికి అండ్ అలాగే మనీషా అండ్ జాస్మిన్ కి చప్పట్లు. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, ఆల్ పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి జాగ్రత్తగా. శివా నువ్వు ఎంత బాగా చేసావు తెలుసా నీకు? ఓకే ఓకే శివా, నీ పర్ఫార్మెన్స్ ఒకసారి జడ్జెస్ కామెంట్స్ అడుగుదామా? అలాగే అన్నయ్య. ఎవరిని అడుగుదాం? సుందర్ మాస్టర్ అడుగుదాం. సుందరం మాస్టర్ సూపర్ 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 తుప్పు లేపేవరా. శివశంకర్ మాస్టర్ ఈ మధ్యన బాగా కామెడీ చేస్తున్నావని నీకు బాగా పొగరొచ్చింది నాయన. నిన్ను ఎలిమినేట్ చేయాలి, చేస్తాను. శివశంకర్ మాస్టర్, మీకు పండిస్తాం తింటారు, అతనికి తొక్కిస్తాం తింటాడు. ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. ఏంటి ఐ లవ్ యూ? పండు పండు ఆపిల్ పండు అని పాట ఉంది గాని తొక్క 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 అని లేదు. తొక్క తొక్క తొక్కే తొక్క తొక్కే తొక్క అని పాడతాడు. ఒక్కలాగా ఉంటది. ఈయన పట్టించుకోవద్దు.
ఐ లవ్ యూ రాజా. Thank you, sir. డిడ్ వెల్. నేను ఖచ్చితంగా తను ఎలిమినేట్ చేస్తాను. అప్పో వాళ్ళు ఎప్పుడు ఇలానే ఏమండి? గొడవ పెడతారు మీరు కానీ తప్పు నువ్వు ఆడేసి SMS రిక్వెస్ట్ కోరుకో. అలాగే నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా స్టార్ మహిళ సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ చూస్తూనే ఉండండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్, మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? సుడిగాడు. వాసన వచ్చింది నీ దగ్గర నుంచి, నీ పేరు నుంచి. వచ్చిందా? కరెక్ట్ ఆన్సర్ వస్తది. వచ్చింది. Thank you, 6 thank you. పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం ఆ మనీషా గట్టిగా ఒకసారి చప్పట్లమ్మా, బాగా చేసావు మనీషా, క్యూట్ క్యూట్ గా. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనూప్ రూబెన్స్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ పోటీలు జరుగుతున్న మన స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎర్రా. భాషా సినిమాలో హీరోయిన్ ఎవరు? నగ్మ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తీసుకో. 3 points from Jasmine. 2 points from Pranita. 1 point from Manisha. వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించడం ఏ శతాబ్దంలో ప్రారంభించారు? Options please. ఏ 17, బి 18. 17వ శతాబ్దం. రాంగ్ ఆన్సర్. 18వ శతాబ్దంలో వాడడం మొదలు పెట్టారు వాక్యూమ్ క్లీనర్ ని, కానీ వాటితో బాగా సమస్యలు వచ్చేవి. అందుకని 19వ శతాబ్దంలో హెచ్సి బోత్ అనేటువంటి పర్సన్ కొంచెం మెరుగైనటువంటి వాక్యూమ్ క్లీనర్ ని తయారు చేశారు. అది అనేక రూపాంతరాలు చెందుతూ ఇప్పుడు ఉన్నట్టుగా మారింది. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. శకుని సినిమాలో హీరో ఎవరు? అదే 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 అంతే 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 అదే చెప్పు అదే చెప్పు. కార్తీక్. కరెక్ట్ ఆన్సర్. Good. 2 from Sumonami. 2 from Jasmine. 1 from Pranita. 1 from Sirisha. ఏనుగు మగపిల్లలు ఏ వయసు వరకు తల్లితోనే తిరుగుతూ ఉంటాయి? మాకేం తెలిస్తే సుమా నీకు నీ చుట్టూ తిరిగేటువంటి మగపిల్లల గురించి తెలుసు కదా. ఆప్షన్స్ ఏ 12 సంవత్సరాలు, బి 18 సంవత్సరాలు. 12. కరెక్ట్ ఆన్సర్. 12 సంవత్సరాల వయసు వచ్చాక మగ ఏనుగులు తల్లి ఏనుగు దగ్గర నుంచి వేరే వెళ్ళిపోతాయంట. 1 from Jasmine. 1 from Sumonami.
కన్ఫర్మ్ ప్రణీత. జానే జిగర్ ఆవ్ మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను. కొత్త బంగారు లోకం సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ్. రాంగ్ ఆన్సర్. వరుణ్ సందేశ్. అతిపెద్ద మానవ నిర్మిత కాలువ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ చైనా, బి ఈజిప్ట్. ఈజిప్ట్. అతిపెద్ద మానవ నిర్మిత కాలువ చైనాలో ఉంది. ఇది చైనాలోని బీజింగ్ నుంచి హాంగ్జౌ వరకు ఉంది. దాని పొడవు 1776 కిలోమీటర్లు. పెళ్లి సందడి సినిమాలో మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే ఎవరు? రవలి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. సుమోనమి 3. మనీషా 3. మన దేశంలో అతిపెద్ద గులాబీ తోట ఏ నగరంలో ఉంది? ఓకే ఉండు చెప్తా. ఆప్షన్స్ చెప్తానన్నా? వద్దులే ఆప్షన్స్. ఏ జైపూర్, బి చండీగఢ్. జైపూర్. రాంగ్. 27 ఎకరాల గులాబీ తోటలో 1600 రకాల గులాబీ మొక్కలు ఉన్నాయి. అందులోని మొత్తం గులాబీ మొక్కల సంఖ్య 17,000. అది మన దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతి పెద్దది. ఇంతకీ అది ఉండేది చండీగఢ్. రైడ్ సినిమాలో హీరో ఎవరు? నాని. తనీష్ కూడా ఉన్నాడు. తీసుకో. 6. జాస్మిన్ 3. సుమౌనమి 2. మనీష్ రెడ్డి 1. మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా బైక్ మీద 4100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినటువంటి వనిత ఎవరు? ఆప్షన్స్. ఏ రోషిని శర్మ, బి సంగీత రాణి. రోషిని శర్మ. కరెక్ట్ ఆన్సర్. బెంగళూరుకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోషిని శర్మ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా ఒక యాత్ర చేయాలనుకున్నారు. అందుకోసం ఆమె ఒంటరిగా బైక్ మీద 10 రోజులు 4100 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఓకే తీసుకో. మనీషా రెడ్డి 2. శిరీష 1. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా. ఠాగూర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ. కరెక్ట్ ఆన్సర్. జ్యోతిక కూడా ఉంది. జాస్మిన్ 3. ప్రణీత 2. మోనిమా 1. 5 సబ్జెక్టులలో 100కి 100 మార్కులు సాధించిన బ్రిటన్ లో కల్లా అత్యంత ప్రతిభావంతుడుగా నిలిచిన భారతీయ విద్యార్థి ఎవరు? 5 సబ్జెక్టుల్లోనూ 100కి 100 అంట. అయ్యో మీలాంటి వాళ్ళ వల్లే
మా ఇంట్లో మాకు బాగా పడిపోతూ ఉంటుంది తెలుసా? అవును. ఎందుకని మార్కులు తెచ్చుకోవడం? పక్కింటోళ్ళు పాస్ అయ్యి వచ్చి అమ్మాయి ఆ. ఫెయిల్ అయిపోయిందంటారు. ఏమమ్మా ఏం చెప్పాలి ఇంట్లో? అదే మరి అంతంత బాగా ఎందుకమ్మా చదువుకోవడం? ఎప్పుడు చూసినా ఏదో కంపారిజన్ పక్క వాళ్ళతో. అంతే కదా మరి. ఏ విషయంలో కంపారిజన్ స్టడీలోనే ఉంటది. ఇప్పుడు అయితే నాకు 35, మనసు 40 అలా చెప్పింది నువ్వు తెచ్చుకోవచ్చుగా? చేస్తున్నావని. ఏది నువ్వు రోజు అందరితో కంపేర్ చేస్తున్నా అని చెప్పింది లేదు. ఒక్కడే మనసు నేను చేయండి. చెప్పింది, అందుకే రోషన్ కూడా మా చెప్పాడు. వాళ్ళు చెలరేగిపోతున్నారు అసలు. మరి. ఏ కళ్యాణ సుందరం, పి రతన్ చటర్జీ. చటర్జీ గోవింద 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 అరే రాగు చైనను గోవింద బ్రిటన్ లో 5 సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు అయితే ఇదే ఫస్ట్ టైం. అది భారత సంతతికి చెందినటువంటి ఆసానీష్ కళ్యాణ సుందరం అనేటువంటి విద్యార్థికి వచ్చింది. దాంతో బ్రిటన్ లో అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థిగా అవార్డు ని రాణి ఎలిజబెత్ వారి భర్త ఎడిన్బరోలో నవంబర్ లో ఇవ్వనున్నారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రం, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ చదవడానికే నాకు రావట్లేదు. అతను ఇవన్నీ చదివి 100 మార్కులు ఎలా? సబ్జెక్టులలో అతనికి 100కి 100 మార్కులు వచ్చాయి. నిజంగా గట్టిగా ఒకసారి చెప్పట్లమ్మా. అతని ప్రోగ్రామ్ చూస్తున్నాడో లేదో తెలియదు కానీ అతని మేధా సంపదకి మా జోహార్. బ్రిటన్ లో 5 సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు రావడం ఇదే ఫస్ట్ టైం. ఇన్ని సంవత్సరాలు కలిగినటువంటి బ్రిటన్ చరిత్రలో మన ఒక ఇండియన్ కి గ్రేట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? మౌనమి సూపర్ డాన్సింగ్. సూపర్, చాలా బాగా చేశావు. మధ్యలో వీళ్ళిద్దరు కూడా వచ్చి చేశారు. బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మహిళ పోటీలు జరుగుతున్న మన స్టార్ మహిళలో మీరు క్యాష్ కి దగ్గర అవుతూ ఉన్నారు. ఈ రౌండ్ ఆచితూచి ఆడండి.
బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం చూసుకోండి, జాగ్రత్తగా చెప్పండి. మైనస్ పాయింట్ సంపాదించుకుంటే మీరు సూపర్ స్టార్ మహిళకి అండ్ అలాగే 3 లక్షలకి దూరం అయిపోతారు. జాగ్రత్త. మొదటి చిత్రం ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అనుష్క. ఎస్, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం జాస్మిన్. మళ్ళీ 10 9 లెక్కటండి. 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ నేను. చెప్పు. స్వాతి. నెక్స్ట్లు ఉండవు తెలుసుగా నీకు. ఇక్కడ కరెక్టా కదా చూద్దాం. అరే, శృతి హాసన్ వచ్చింది పప్ప. -6. నెక్స్ట్ చిత్రం ఎన్టీఆర్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే వచ్చిన అదే ఫోటోని, అంటే అదే స్టార్ ఫోటోని మళ్ళీ పెట్టారు. ప్రభాస్ యూజువల్లీ చెయ్యరు కానీ కొంచెం కాంపిటీషన్ టఫ్ చేయాలని -6. నెల్లూరు వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ టైం అయినా నొక్కి కరెక్ట్ గా చెప్పు. నెక్స్ట్ చిత్రం సమంత. అయ్యో, జాస్మిన్ -6. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూడండి. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో ఇవాల్టి క్లైమాక్స్ రౌండ్ కి వచ్చేసాము. ఆటాడుకుందాం రా. సో ఫస్ట్ ఇది తొందరగా బ్యాలెన్స్ చేసేసుకోండి, టైం ఎక్కువగా ఇక్కడ వేస్ట్ చేయకుండా. తర్వాత ఇక్కడికి వచ్చేసి బంతులు 4 పెట్టాలి. దీనికి ఒకటేసారి 4 తీసుకోవచ్చు, అబ్జెక్షన్ ఏమీ లేదు. ఇక్కడ నుంచి దీన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఇందులో వేసేయండి. 1 2 3 గో. రెండు 4 6 8 10 11. సో దీనికి 66 పాయింట్లు.
అండ్ అది 20 పాయింట్లు 86. నీకు శాండ్విచ్ టోస్టర్ వచ్చింది. 1 2 3 గో. రెండు 4 6 8 9. సో టోటలీ దీనికి 54 అండ్ దానికి 20 74. ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో. రెండు 4 6 8 10 12. సో టోటలీ 92 పాయింట్స్. అలాగే నీకు డిన్నర్ సెట్ వచ్చింది. థాంక్యూ సో మచ్. 1 2 3 గో. నాలుగు పెట్టాకే రావాలి, రెండు పెట్టేసుకొని రాకూడదు. 2 4 6 8 10 12 13 98 పాయింట్స్. సో మొత్తానికి ఆశా పాయింట్లు దాటేసింది. కూల్ బాక్స్. 1 2 3 గో.
2 4 6 8. సో టోటలీ 68 పాయింట్స్ వచ్చాయి ప్రణీత. రైస్ కుక్కర్ లీడ్ లో ఉంది హైదరాబాద్, ఇప్పుడు ఆడబోతోంది కర్నూలు. అర్థం కాలేదు కదా మీకు? ఆ అమ్మాయి ఏమో హైదరాబాద్ అమ్మాయి మనీషా, ఈ అమ్మాయి ఏమో కర్నూలు అమ్మాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాంపీట్ చేస్తున్నారు కదా మన సూపర్ స్టార్ మహిళ కోసం. మరి ఎవరు ఇవాల్టి ఈ పోటీలో నెగ్గుతారు చూడనున్నాము. నీ టార్గెట్ 94, అంటే మినిమం 13 బంతులు అక్కడ వెయ్యాలి అండ్ ఇది బ్యాలెన్స్ చేయాలి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. చూద్దాం 13 బంతులు ఉండాలి మరి ఇందులో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కేవలం ఒకటే ఒక పాయింట్ డిఫరెన్స్. నీకు 115, ఆ అమ్మాయి 116. ఒక్క పాయింట్ డిఫరెన్స్ తో వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. సో అలా ఈ రోజు మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపు వెళ్తున్నటువంటి స్టార్ యువతి మనీషా. ఎపిసోడ్ లో మనీషా విన్నర్ అయింది. ఇంకా ఇలా ఒక్కొక్క ఎపిసోడ్ లోను ఒక్కొక్క విన్నర్ ని ఎంపిక చేసుకుంటూ వాళ్ళందరితో మళ్ళీ పోటీ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫైనల్స్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ అలాగే 3 lakhs rupees.